హాయ్ అండి, నమస్తే. నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మినప వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుని అది బాగా కడిగి 4-5 గంటల పాటు బాగా నానాలండి. సో గ్రైండర్ తీసుకుని ఇలా గ్రైండర్లో అయితే చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇలా అయితే మినపగుళ్ళు తీసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసి 4-5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాతకి గ్రైండర్ తీసుకుని ఇలా వేసుకొని వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మినపవడ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అలానే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందన్నమాట. గారె నిండా ఆయిల్ బాగా గెయిన్ చేస్తుంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో ఇలా చూడండి, బాగా ఇడ్లీ మినువులాగా అయితే వాడకూడదు. గట్టిగా ఇలా వస్తుంది చూడండి. ఇలా అయితే తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా మీకు బాగా నలగాలి అంటే 1 to 2 స్పూన్ అయితే ఎంత ఉంటుంది అంత వాటర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక చాపర్ తీసుకున్నాను. చాపర్లోకి వచ్చి పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి పొడవుగా ఇందులో వేసి నెక్స్ట్ ఆనియన్స్ అవి కలిపి ఇలా అయితే చేశాను. చూడండి, ఇలా సన్నగా రావాలి. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుని ఈ గ్రైండర్లో మినుము తీసుకునే లోపల ఆయిల్ వీటెక్కుతుందనేసి నేనైతే ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేస్తాను. నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప ఉంది కదా, దాంట్లోకి అయితే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందాక చోపర్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇందులోకి అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. సో ఇందాక మొత్తం అన్నీ వేసాం కదా, మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే వీటెక్కుతూ ఉంది. మనం ఇక్కడ గారె వేసే ముందు ఇలా తడి చేసుకోవాలి. తడి చేసుకొని నేను ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి అరిటాకు తీసుకుని అరిటాకు మీద ఇలా మనం ఉండ తీసుకునేటప్పుడు రౌండ్ షేప్లో తీసుకొని ఇలా చేసిన తర్వాతకి మధ్యలో హోల్ పెట్టుకుని వేయాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట వడ అనేది. మనం తడి చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇలా మధ్యలోకి అయితే హోల్ పెట్టేసుకొని 1 by 1 ఇలా వేస్తూ ఉండాలన్నమాట. సో ఇది 2-3 మినిట్స్ వరకు ఫ్లిప్ చేయకుండా అలా వేగనివ్వాలన్నమాట. 2-3 మినిట్స్ తర్వాతకి బాగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. మనం స్టార్టింగే ఫ్లిప్ చేస్తే వడ అనేది షేప్ రాకుండా విడిపోతూ ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ 1 by 1 అలా వేసేస్తూ ఉన్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో కదా, మీరు కూడా ఎలా ట్రై చేయండి. మనకి పర్ఫెక్ట్గా రావడం కోసం మన చేతికి అంటుకోకుండా ఫస్ట్ వేసేటప్పుడు తడి చేసుకుంటూ వేయాలి. వేసిన తర్వాతకి మధ్యలో అయితే హోల్ పెట్టి ఇలా వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, మనకైతే ఇలా వస్తుంది కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా తీసుకుని ఆయిల్ అంతా పోయేంత వరకు ఇలా ఒకసారి అయితే ఉంచుకోవాలి. తర్వాతకి డిష్ వాష్ తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా ఇలా వచ్చేస్తున్నాయి. మీరు కూడా పర్ఫెక్ట్గా ఈ టిప్స్ పాటిస్తూ ఇలా చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా నా వీడియో చూసిన తర్వాతకి ఈ స్టైల్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసిన తర్వాతకి మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి